హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఎదుట నిలిచింది చూడు ఎపిసోడ్ 7. ఏరా, ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే ఇలా మిస్బిహేవ్ చేయడమేనా? అడిగింది అవంతిక అశ్విని పక్కకి వచ్చి నిలబడి. అవంతిక, నువ్వేంటిక్కడ? వెళ్ళిపో, వీళ్ళు మంచివాళ్ళు కాదు అని భయంగా చెప్పింది అశ్వి. హలో, నువ్వు కాస్త గమ్మునుంటావా? ఏంట్రా ఇప్పుడు చెప్పండి. అశ్వి మీతో రావాలా? తనని పంపించేయండి. మిమ్మల్ని జాగ్రత్తగా హాస్పిటల్కి నేను తీసుకొని వెళ్తా అంది అవంతిక. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకు తిక్క రేగితే ఇక్కడికిక్కడే నిన్ను చంపేస్తా అన్నాడు అరుణ్. రే, ఎలా కనిపిస్తున్నాన్రా నీకు? అరిచింది అవంతిక. దీనికిలా కాదురా, వెళ్ళి ఓ 4 దెబ్బలు వేసిరా అన్నాడు అరుణ్ తన మనిషి వైపు చూస్తూ. అతను అవంతిక దగ్గరికి వెళ్ళాడు. వాడు కొట్టే గ్యాప్లో వాడిని ఒక్క తన్ను తన్నింది. కింద పడేసింది అవంతిక. అన్నకి తగ్గ చెల్లి సరిపోయారు, మొత్తం ఫ్యామిలీ అంతా ఇంతనేమో అనుకుంది అశ్వి మనసులో. అవంతిక వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటే అవంతిక ప్లేస్లో అద్వైత్నే కనిపించాడు తనకి. అమ్మ బాబోయ్, నేను అనుకున్నా ఈవిడ ఇంత సాఫ్ట్గా ఉండి ఇంత పెద్ద కంపెనీని ఎలా హ్యాండిల్ చేస్తుందా అని. ఇలాంటి స్కిల్స్ ఉంటే చాలు, అడ్డం వచ్చినోడిని హ్యాపీగా పడుకోబెట్టేస్తుంది. అలా అరుణ్ మనుషులందరినీ 10 నిమిషాల్లో అవ్వగొట్టేసింది అవంతిక. ఎరా, నెక్స్ట్ నువ్వే వస్తావా? నీ వాళ్ళు తిని నువ్వు తినకపోతే బాగోదు కదా అడిగింది అవంతిక. అరుణ్ అశ్వి వైపు కోపంగా చూస్తూ, నీ పని తర్వాత చెప్తానే అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అరుణ్. అవంతిక అశ్వి వైపు చూస్తూ, జాగ్రత్తగా వెళ్తావా? వద్దులే, నేను డ్రాప్ చేస్తా, పద నా కారులో వెళ్ళిపోదాం అంది అవంతిక. అయ్యో వద్దు అవంతిక, నీకు ప్రాబ్లం అవుతుంది, నువ్వు వెళ్ళిపో, నేను వెళ్ళగలను అంది అశ్వి. పర్లేదా, జాగ్రత్తగా వెళ్ళగలవా అడిగింది అవంతిక. వెళ్ళగలను మేడం, నమ్మకంగా చెప్పింది అశ్వి. సరే అయితే జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అవంతిక. అశ్వి కూడా ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది తన స్కూటీలో. ఇంటికి వచ్చేసరికి సుమారు 9 అవుతుంది. హాల్లోనే కోపంగా సోఫాలో కూర్చొని ఉన్నాడు అద్వైత్. ఎందుకో అద్వైత్ని చూస్తూ ఉంటే భయం పుట్టింది అశ్వికి. అశ్వి రావడం చూసి, టైం ఎంత అవుతుంది అడిగాడు అద్వైత్. 9 అవుతుంది అంది అశ్వి. మీ ఆఫీస్ అయ్యేది ఎన్ని గంటలకి అడిగాడు అద్వైత్. 6. మరి 9 వరకు ఎక్కడ తిరుగుతున్నావు? సరే, తిరిగితే తిరిగావు, ఒక్క మాట చెప్పడం కూడా తెలీదా? నీకేమైనా అయితే మా అమ్మ తాతయ్య ఇద్దరు నేనేదో నిన్ను చేశాను అనుకుంటారు అన్నాడు అద్వైత్ కోపంగా. అది అద్వైత్ గారు, నెక్స్ట్ మంత్ మిస్ హైదరాబాద్ కాంపిటీషన్స్ ఉన్నాయి, దానికోసం డ్రెస్ డిజైన్ చేస్తూ ఉండిపోయాను, ఐఎమ్ సారీ చెప్పింది అశ్వి తలదించుకొని. తలదించుకోవడం కాదు అశ్వి, మాట మాట్లాడు అని కోపంగా అరిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అద్వైత్. ఎందుకో అశ్వికి ఆగనంటూ ఏడుపు తన్నుకొచ్చింది. ఇన్నాళ్ళు తన కోసం ఆలోచించే, ఎదురు చూసే వ్యక్తి కనిపించినందుకు సంబరపడిపోయింది తను. ఊహ తెలిసాక ఎవ్వరూ నా గురించి ఇలా వెయిట్ చేయలేదు, థ్యాంక్స్ అద్వైత్ గారు అనుకుంది అశ్వి మనసులో. అశ్వి అమ్మ, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, మీకు భోజనం వడ్డిస్తాను అన్నారు పనివాళ్ళు. అద్వైత్ గారు తిన్నారా అడిగింది అశ్వి. లేదమ్మా, బాబు గారు కూడా తినలేదు అని వాళ్ళు చెప్పడంతో, సరే అయితే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, ఈలోపు మీరు అద్వైత్ గారిని పిలవండి అని చెప్పి పైకి వెళ్ళింది. ఒక పని ఆవిడ స్టడీ రూమ్లోకి వెళ్ళింది. అశ్వి తన గదిలోకి వెళ్ళింది ఫ్రెష్ అవ్వడానికి. బాబు గారు, భోజనం వడ్డిస్తాను, టైం అయింది అని ఆమె చెప్పడంతో, సరే నేను వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి అశ్వి ఉంది అన్న సంగతి మర్చిపోయి తన రూమ్లోకి వెళ్ళాడు అద్వైత్. ఇక్కడ ఫ్రెష్ అయ్యి టవల్ చుట్టుకొని బయటికి వచ్చి డ్రెస్ తీసుకుంటూ ఉంది అశ్వి. సరిగ్గా అప్పుడే రూమ్ డోర్ ఓపెన్ చేశాడు అద్వైత్. అక్కడ తను చూసిన సీన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తల స్నానం చేయటం వల్ల జుట్టు మొత్తం తడిగా ఉండటంతో ఒక్కొక్క డ్రాప్ కారుతూ ఉంది జుట్టులో నుంచి. తెల్లటి టవల్ ఎద మీద నుంచి
ముడుకుల వరకు కప్పి ఉండటంతో పాలరాతి శిల్పంలా అందంగా కనువిందు చేస్తూ ఉంది అశ్వి బాబుగారి కంటికి. అసలు తనేం చేస్తున్నాడో కూడా మర్చిపోయి అలా అశ్విని చూస్తూ ఉండిపోయాడు. ఇక్కడ అశ్వి డ్రెస్ తీసుకోవడంలో పడిపోయి కనీసం అద్వైత్ డోర్ ఓపెన్ చేసిన సంగతి కూడా చూసుకోలేదు. ఇక డ్రెస్ తీసుకుని వెనక్కి తిరిగి చూసిన అశ్వికి డోర్ దగ్గర నిలబడి తననే చూస్తూ ఉన్న అద్వైత్ కనిపించాడు. ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ కళ్ళు మూసుకుంది అశ్వి. అశ్వి అరుపుతో తేరుకున్నాడు అద్వైత్ కూడా. దేవుడా, అసలు నేనేం చేస్తున్నాను అనుకొని సారీ సారీ అని చెప్పి డోర్ లాక్ చేశాడు అద్వైత్. వామ్మో! ఒసే అశ్వి, ఇలా తింగరిలా ఉంటే నీ పని అవ్వదు. కాస్త బుర్రవాడివే. కనీసం అద్వైత్ గారు వచ్చిన సంగతి కూడా నువ్వు చూసుకోలేదు. దొంగ మొహందానా అని తనని తాను తిట్టుకుంటూ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి ఫాస్ట్గా డ్రెస్ వేసుకుంది అశ్వి. కొద్దిసేపటికి బయటికి వచ్చింది. అప్పటికే అద్వైత్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. సారీ, లేట్ అయిపోయాను అంది అశ్వి చిన్నగా నవ్వుతూ. ఏమైనా అంటే సారీలు చెప్పడం మాత్రం బాగా వచ్చు. ఇంకొకసారి ఇలా చేయకు. ఎంతసేపు అని నీకోసం వెయిట్ చేయాలి అరిచాడు అద్వైత్. అందుకే సారీ చెప్పాను కదా అంది అశ్వి. అద్వైత్ పని వాళ్ళ వైపు చూస్తూ వడ్డించండి అని గదిమినట్టే చెప్పాడు. వాళ్ళు వడ్డించడంతో ఇద్దరూ హాయిగా తినేశారు. తిన్న వెంటనే రూమ్లోకి వెళ్ళింది అశ్వి. ఏ, కాసేపు అలా వాకింగ్ చేసే అలవాటు కూడా లేదా అడిగాడు అద్వైత్. వాకింగా? ఈ టైంలో ఎవడైనా వాకింగ్ చేస్తాడా అడిగింది అశ్వి. ఏ, తిన్న వెంటనే పడుకోకూడదని తెలీదా అడిగాడు అద్వైత్. నాకు నిజంగానే తెలీదు. నాకు హాయిగా ఆరాంసే తినడం, తిన్న వెంటనే పడుకోవడం అంతే అంది అశ్వి. అబ్బో అంటూ గార్డెన్లోకి నడిచాడు అద్వైత్. అప్పుడే తనకి కాల్ వస్తుంది రియా నుంచి. హాయ్ డార్లింగ్, ఏం చేస్తున్నావు? కనీసం కాల్ చేయలేనంత బిజీగా ఉన్నావా అడిగింది రియా. అలా ఏం లేదు రియా, కొంచెం వర్క్ టెన్షన్స్ అంతే అన్నాడు అద్వైత్. అవునా, మిస్ అవుతున్నావా నన్ను అడిగింది రియా. బాగా అన్నాడు అద్వైత్ నవ్వుతూ. నేను కూడా నిన్ను బాగా మిస్ అవుతున్నాను అద్వైత్. నీకు తెలుసా, నాకు అసలు ఫుడ్ కూడా తినాలి అనిపించడం లేదు. నిన్ను చూసి అప్పుడే 1 వీక్ అవుతుంది అంది రియా. నేను కూడా, కానీ ఏం చేస్తాం చెప్పు, ఏం చేయలేం కదా అన్నాడు అద్వైత్. ఇంకో 2 మంత్స్ ఉంది నీకు దూరంగా ఉండటానికి. ఆ తర్వాత ఎంచక్కా నీ దగ్గరికి వచ్చేస్తా. ఎప్పట్లానే నువ్వుండే ఇంట్లో మన మాస్టర్ బెడ్రూమ్లో నీతో పాటు సేద తీరుతూ నీ గుండెల మీద తల పెట్టుకొని పడుకోవాలి అనిపిస్తుంది అద్వైత్ అంది రియా. ఎందుకో తనకే తెలియకుండా తన గది వైపు చూశాడు అద్వైత్. అక్కడ బాల్కనీలో ఉన్న ఉయ్యాలలో కూర్చొని చందమామ వైపు చూస్తూ ఉన్న అశ్వి కనిపించింది. ప్రశాంతమైన మొహం, కల్మషం లేని స్వచ్ఛమైన చిరునవ్వు. ఎందుకో వీటికి బాగా అట్రాక్ట్ అయిపోతున్నాడు అద్వైత్. హలో బేబీ, ఉన్నావా అడిగింది రియా. నేను తర్వాత చేస్తా రియా అని చెప్పి కాల్ కట్ చేశాడు అద్వైత్. సరే సరే, రెస్ట్ తీసుకో, మార్నింగ్ కాల్ చేయి అని చెప్పి కాల్ కట్ చేసి పక్కన పడేసింది రియా. అలా ఎంతసేపు చూస్తూ ఉన్నాడో తెలియదు కానీ కట్ అయిన ఫోన్ కూడా కిందకి దించకుండా చెవి దగ్గరే పెట్టుకొని అశ్వి వైపు చూస్తూ ఉన్నాడు అద్వైత్. తనని ఎవరో గమనిస్తున్నారు అని అనిపించిన అశ్వి చుట్టూ చూస్తూ కిందకి చూసింది. అక్కడ అద్వైత్ తననే చూస్తూ కనిపించడంతో వామ్మో, ఈయనేంటి ఇలా చూస్తున్నాడు, కొంపతీసి అతని సీట్లో కూర్చున్నానా ఏంటి అనుకొని ఫాస్ట్గా అక్కడి నుంచి లేచింది. తను కదలడంతో అప్పుడు స్పృహలోకి వచ్చాడు అద్వైత్. అయినా నాకేమైంది, ఈ పిల్ల వైపు అలా చూస్తున్నాను అనుకొని తల విదిలించుకొని కాసేపు అలానే వాకింగ్ చేసి రూమ్లోకి వచ్చాడు అద్వైత్. అప్పటికే పడుకుండిపోయింది అశ్వి. అద్వైత్ కూడా పడుకుండిపోయి రియా కోసం ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో తన మొబైల్కి ఏదో నోటిఫికేషన్ సౌండ్ రావడంతో ఏంటా అని చూసిన అద్వైత్కి తను రియాకి ఇచ్చిన కార్డ్ నుంచి 25 లక్షలు విత్డ్రా చేసినట్టు కనిపించడంతో ఈ పిల్ల ఇంత మనీతో ఏం చేస్తుంది అనుకుని తనకి కాల్ చేశాడు అద్వైత్. అద్వైత్ నుంచి ఆ టైంలో కాల్ ఎక్స్పెక్ట్ చేయలేదు రియా. హలో అద్వైత్, చెప్పు, ఇంకా పడుకోలేదా అడిగింది రియా.
పడుకోలేదు కానీ 25,00,000 విత్‌డ్రా చేసావెందుకు? అడిగాడు అద్వైత్. ఇది అస్సలు ఊహించలేదు రియా. దేవుడా! ఇప్పుడేం చెప్పాలి వీడికి? అనుకుని ఆలోచిస్తూ ఉన్న తనకి పక్కనే ఒక అంబులెన్స్ వెళ్తూ ఉండటం కనిపించింది. ఏదో ఆలోచన వచ్చిన దానిలా, అంటే అద్వైత్, ఇక్కడ నేను బయట షాపింగ్ చేస్తున్నప్పుడు పక్కనే రోడ్ మీద యాక్సిడెంట్ అయింది. ఎవరూ ఆ పాపని పట్టించుకోలేదు. నాకు చాలా బాధగా అనిపించింది. అందుకే తనని హాస్పిటల్‌లో జాయిన్ చేసి తనకి హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేయించాను అని చెప్పింది రియా చాలా ఇన్నోసెంట్ లాగా. ఆ మాటలు అన్నీ నిజమని నమ్మేశాడు అద్వైత్. అవునా! ఇప్పుడు ఆ పాపకెలా ఉంది? అడిగాడు అద్వైత్. అటువైపు తను చెప్పిన అబద్ధాన్ని నమ్మాడు అని అర్థమై ఊపిరి పీల్చుకుంది రియా. హలో రియా, ఉన్నావా? అడిగాడు మళ్ళీ అద్వైత్. హా అద్వైత్, చెప్పు అంది రియా. అదే ఆ పాపకి ఇప్పుడు ఎలా ఉంది? అడిగాడు అద్వైత్. హా, తను చాలా బాగుంది చెప్పింది రియా. పోనీలే, ఆ పాప బాగానే ఉంది కదా, అది చాలు అన్నాడు అద్వైత్. హా, నీకు తర్వాత కాల్ చేస్తా. ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉండకు. టైంకి ఫుడ్ పట్టుకొని వెళ్తున్నా అని చెప్పి కాల్ కట్ చేసి తన ఫ్రెండ్ వైపు చూస్తూ కన్ను కొట్టింది రియా. నువ్వు మామూలు కిలాడివి కాదు. ఆ అద్వైత్‌కి నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు అని తెలిస్తే నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడ్డు. ఇప్పటికే వాళ్ళ ఇంట్లో అద్వైత్‌కి తప్ప ఇంకెవ్వరికీ నీ మీద పాజిటివ్ ఒపీనియన్ లేదు. కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు కదా అంది తన ఫ్రెండ్. హే లైట్‌లే, మనకి పనుంది కేవలం అద్వైత్‌తో మాత్రమే. అయినా వాడి చెల్లి అవంతిక ఉంది చూడు, తనతో కూడా మంచిగా ఉందామని ట్రై చేశా. కానీ అది అద్వైత్ కంటే చాలా క్లెవర్. అందుకే నాతో అంతగా కలవలేదు అంది రియా. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్.